ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటున్నామండి. అందుట్లో మూడో అధ్యాయంలో రెండు శరీరాలున్న ఒక సాధువు గురించి తెలుసుకునే ముందు స్వామి యోగానంద స్వామి ప్రణవానంద గారి గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈయన ప్రణవానంద గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పరమహంస యోగానంద గారు ఏమీ చెప్పకుండానే అన్ని విషయాలు ముందే ఈయనకి చెప్పడం, అలాగే ఈయన భగవతి బాబు గారిని కలుసుకోవాలి అంటే కబురేపి పంపించకుండానే ఆయన ప్రణవానంద గారి ఆశ్రమానికి రావడం, ప్రణవానంద గారేమో భగవతి బాబు గారి దగ్గరికి వచ్చారని ఆయన చెప్పడం, పరమహంస యోగానంద గారేమో నా దగ్గరే ఉన్నారు, గంట నుంచి ఆయన ఎక్కడికి కదలలేదు కదా అని ఈయన చెప్పడం. తర్వాత స్వామి ప్రణవానంద గారు తనకు గల దూరదర్శన, దూరశ్రవణ శక్తుల గురించి ఈయనకి వివరించటం జరిగిందనమాట. అది గూడా ఎందుకు అంటే, నా ఆధ్యాత్మిక నేను ఇంకా ఆ ఎదుగుదలకి ఒక ఉద్దీపన కలిగించటానికి చేసిన ప్రయత్నమే కావచ్చు అని మనకి చెప్తున్నారు. మిగతాది తెలుసుకునే ముందు అసల ఆ దూరదర్శన, అలాగే దూరశ్రవణ అంటే ఏంటి తెలుసుకుందామండి. కొందరు థర్డ్ ఐ మాస్టర్స్ ఉంటారండి. వాళ్ళకి ఆజ్ఞా చక్రం ఉత్తేజితమైన వాళ్ళకి వీళ్ళిక్కడున్నా ఎక్కడో ఏదో జరిగేది వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అలాగే వీళ్ళిక్కడున్నా వేరే వాళ్ళకి ఇక్కడ నుండి వాళ్ళు వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఛానెలింగ్ ద్వారా కొన్ని పుస్తకాలు రాస్తారు గదా! హిమాలయాల్లో ఉన్న గురువులు భూలోకంలో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని పుస్తకాలు రాయించారు. ఆ విషయాలన్నీ మనకి తెలుసు కదండీ! అవే దూర శ్రవణం, దూర దృష్టి వాటి ద్వారానే సాధ్యమనమాట. ఇక్కడ దాని గురించి మనకి కొంతటి జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నారండి. ఒక న్యూరో సైకాలజికల్ ప్రొఫెసర్ ఒకరున్నారండి. ఎవరంటే డాక్టర్ గిసెవ్ గాలిగరిస్ అని. ఆయన మనోవిజ్ఞ శాస్త్రవేత్త అనమాట. ఒక వ్యక్తి శరీరంలో నుండి నిశ్చితమైన కొన్ని భాగాలు చేత్తో ఒత్తినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ వ్యక్తి గోడ ఇవతల ఉండి, గోడ అవతల ఉండే వ్యక్తుల్ని, వస్తువుల్ని సూక్ష్మమైన వివరాల సహాతో కూడా వర్ణించి చెప్పాడనమాట. చర్మం మీద నిశ్చితమైన కొన్ని చోట్ల సంచలనం కలిగిస్తేనంటండి, ఆ వ్యక్తికి అతీంద్రియ అనుభూతులు కలుగుతున్నాయని, మరో విధంగా చూడలేని వస్తువుల్ని కూడా చూడగలుగుతున్నాడని డాక్టర్ కాలిగారెస్ అక్కడి ప్రొఫెసర్‌లకి చెప్పాడంట. ఆ వ్యక్తి గోడ అవతల ఉన్న వస్తువుల్ని చూసేటట్టు చేయటానికి ప్రొఫెసర్ కాళీగారన్ గారు అతని రొమ్ముకు కుడివైపున ఒక చోట 15 నిమిషాల పాటు చేత్తో ఒత్తారంటండి. శరీరంలో కొన్ని నిశ్చిత స్థానాన్ని సంచలింపచేసినప్పుడు మనుషులంటండి కొన్ని వస్తువుల్ని అంతకు పూర్వం తాము చూసినా చూడకపోయినా ఎంత దూరమైన వాటినైనా చూడగలుగుతున్నారని డాక్టర్ కాళీ గారు అన్నారంట. ఈ విధంగా ఆయన ప్రూవ్ చేశారండి. ఓకే. ఇప్పుడు మనం మిగతా కథలోకొచ్చేద్దామండి. అప్పుడు దా స్వామి ప్రణవానంద గారికున్న ఆ దూర శ్రవణం, ఆయన యొక్క సూక్ష్మ శరీర యానంతో ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేసి, ఆయనతో ఇలా చేయటం, ఈ శక్తుల గురించి తెలుసుకున్నాకండి, ఈయనలో ఉత్సాహాన్ని కలగడానికి బదులు భక్తి భావంతో కూడిన భయమే అనుభూతమైందంటండి. భగవంతుడి కోసం ఈయన సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన కలుసుకోలేదని చెప్తున్నారు. అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువలన ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించటానికి స్వామి పరమహంస యోగానంద గారిలో సముఖత కలగలేదంటండి. నాకు ఎదురుగా ఉన్న ఆయన అసలైన ప్రణవానంద గారా? లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు అలా చూస్తారండి.
నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశైలే చాలా గొప్ప యోగి. మానవ రూపం ధరించిన దేవుడే ఆయన అని చెప్తున్నారు. ఎందుకంటే తమ సంకల్ప మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కాని మహిమలు ఏముంటాయి అనుకున్నారు. ఎందుకంటే స్వామి ప్రణవానంద లాహిరి మహాశైలి యొక్క శిష్యులు కదా! వాళ్ళ తండ్రి గారు చెప్పారు, మేమిద్దరం ఆ గురువు గారి శిష్యులమే అని. అందువల్ల ఈయనకే ఇంత శక్తివంతులుంటే ఇంక లాహిరి మహాశయులు గారికి ఇంకెంత శక్తి ఉంటుంది ఆ శరీరాన్ని సృష్టించుకోవటానికి. ఇంక సాధ్యం కానిది ఏమున్నాయి అని పరమహంస యోగానంద గారు అనుకుంటారండి. గురువుల సహాయం ఎంత అమూల్యమైందో చెప్తాను విను అంటున్నారు. ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవారంట. పగటిపూట వీళ్ళు ఎవరు వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ యొక్క తండ్రి గారి స్నేహితుడైన ప్రణవానంద గారు చెప్తున్నారు. ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవారంటండి. పగటిపూట వీళ్ళు రైల్వే ఆఫీసులో పని చేయవలసి ఉండేది కదా! ఆ గుమస్తా పనులు చేయటానికి ఈయన చాలా ఇబ్బందనిపించి, మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నారంటండి. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా కూడా ఈయన ధ్యానమే చేసేవారంట. ఈయనకి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కనిపించాయంటండి ఆ ధ్యానం వల్ల. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు ఈయన మనస్సుని ప్రకాశింపచేశాయంట. అయితే ఈయనకి ఒక అనంతుడికి మధ్య ఎప్పుడు ఒక చిన్న తెర అడ్డు ఉండేది. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డుగా ఉండేది అని చెప్తున్నారు. ఎందుకంటే మనిషికి మించిన లక్ష్య శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మతో పరమాత్మతో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం ఈయనకి లభించినట్టు కనిపించిందంటండి. ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశైల దర్శనానికి వెళ్లి ఆయన దివ్య సహాయం కోసం అర్థించారంట. రాత్రి తెల్లవార్లు ఈయన ఆయన్ని బతిమాలుతూనే ఉన్నారంటండి. గురుదేవా! నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకొనలేకపోతే ఇంక ఈ జీవితం నేను భరించలేను అన్నారంటండి. నేనేం చేయగలను? నువ్వింకా గాఢంగా ధ్యానం చెయ్యాలి. ఎంత సాధన చేస్తే అంత ఫలితము అని చెప్తున్నారంటండి. ప్రభు గురుదేవా! నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ భౌతిక శరీరంలో నేను దైవాంశ చూడగలుగుతున్నాను. కానీ మిమ్మల్ని మీ విశ్వరూపంలో దర్శించే భాగ్యం కలిగించేటట్లు నన్ను అనుగ్రహించండి అని ఆయన వేడుకుంటాడు. అప్పుడు లాహిర్ మహాశయులు ఆశీర్వాద ముద్రతో చేయి చాపుతారండి. ఇప్పుడింక వెళ్లి ధ్యానం చెయ్యి. నీ గురించి ఆ బ్రహ్మకు నేను మనవి చేస్తాను అని. బ్రహ్మకు అంటే సృష్టికర్త రూపంలో ఉన్న భగవంతుడు అండి. విస్తరించడం అనే అర్థంలో సంస్కృత వాడుకలో ఉన్న బృహ్ అనే ధాతువు నుండి బ్రహ్మ అనే పదం వచ్చిందంట. అప్పుడు ఎంతో చెప్పలేనంత ఉద్దీపన కలిగిందంటండి. ఇంటికి తిరిగి వెళ్ళి ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే ఆయన జీవిత లక్ష్యాన్ని ఆయన సాధించాడంట. అప్పుడు నిరంతరాయంగా ఆయన ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుండి మరెన్నడూ కూడా ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయా మరణం మాటున కూడా నాకు కనుమరుగు కాలేదు అని చెప్తున్నారు. ప్రణవానంద గారి ముఖం ఎంతో చెప్తున్నప్పుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉందంట. పౌర లౌకిక ప్రశాంతి ఆహ్, ఆయన హృదయంలోకి ప్రవేశించిందంటండి. ఈయనలోని భయం అంతా కూడా పోయింది, పలాయనం చిత్తగించింది అంటున్నారు. ప్రణవానంద గారు మరో రహస్యం గూడా చెప్పారంటండి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశైల దగ్గరికి వెళ్లారంట. వెళ్తే ప్రణవానంద గారు ఈయనకి అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకి ఈయన ధన్యవాదాలు చెప్పటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆయనకు మరో విషయం గూడా ప్రస్తావించారంట. గురుదేవా! నేనింక ఆఫీస్‌లో పని చేయలేను. దయ ఉంచి నన్ను ఈ చెర నుండి విడుదల చేయండి అని కోరుకుంటారండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షన్‌కి నువ్వు దరఖాస్తు పెట్టు అని చెప్తారండి. ఈయన ఉద్యోగ జీవితంలో అంత త్వరగా పెన్షన్‌కు దరఖాస్తు పెట్టటానికి కారణమైతే ఏమని చెప్పను అంటున్నాడు. అది నీకేదనిపిస్తే అదే అనుకో అంటున్నారండి. ఆ మర్నాడు ఈయన దరఖాస్తు పెట్టడం, సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగాల్లోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరటానికి కారణాలడిగారు డాక్టర్ గారు.
పనిచేస్తుంటే ఈయన వెన్నులో ఈయన వివస్సుని చేసే సంచలనం పుడుతుందని, అది ఈయన శరీరమంతా వ్యాపించి, ఈయన విధులు ఈయన సరిగ్గా నిర్వర్తించుకోవటానికి అనర్హుడిని చేస్తుంది అని పేర్కొంటారు. అలా అన్న మీదట ఆ డాక్టర్ ఇంక ఈయనేమీ అడగకుండా పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడంటండి. చూడండి అసలు చెప్తున్నారు మరి. ఇక్కడ మనకి ఒక చిన్న అనుభవం చెప్తున్నారండి. గాఢమైన జ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెన్నుభావమైన గద్దె మీద. మరి ఆయన చెప్పారు గదండీ! ప్రణవానంద గారు ఏం చెప్పారిక్కడ? నా వెన్నులో నన్ను వివసుని చేసే సంచలనం పుడుతుంది. అది నా శరీరమంతా వ్యాపిస్తుంది. అంటే ఏంటి? కుండలిని శక్తి. దాని గురించి ఆయన చెప్తున్నారనమాట. మనం ధ్యానంలో ఉన్నప్పుడండి బ్రహ్మానుభవం కలిగేది మొదట ఎక్కడంటే, ఆ వెన్నుబావు గద్దె మీదే అంటున్నారు. తరువాత అది మెదడులో ఆనందమైన వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది. కానీ, ఆ యోగి అయిన వాడు దాని సూచనలు బయటికి కనపడకుండా అదుపు చేసుకోవటం నేర్చుకుంటాడంటండి. నిజానికి వీళ్ళు కలుసుకున్నప్పటికే ప్రణవానంద గారు జ్ఞానపూర్ణులైన గురువులు. కానీ అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవనంలో చివరి రోజులు గడిచిపోయాయి అని చెప్తున్నారంట. అప్పటికాయన నిర్వికల్ప సమాధిలో తిరుగు లేకుండా కుదురుకోలేదంటండి. పరిపూర్ణం, అచంచలమైన ఆ చేతనావస్థలో ఉన్నప్పుడు ప్రాపంచిక విధుల్లోంచి ఏది నిర్వర్తించడానికన్నా యోగికి కష్టం అనిపించదు అని చెప్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రణవానంద గారు ప్రణవగీత అన్న గ్రంథం రాశారండి. అది బెంగాలీ, హిందీ భాషల్లో ఉన్న ఈ వ్యాఖ్యాన గ్రంథమంట. భగవద్గీత మీద అపార పాండిత్య స్ఫూర్తితో ఆ యొక్క ఆహ్, ప్రణవగీత రచించారంట. ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే శక్తి ఒక సిద్ధ శక్తి. దాని గురించి పతాంజలి యోగ సూత్రాల్లో చెప్పారంటండి. దాన్ని యోగశక్తి అని కూడా అంటారంట. ఒక మనిషి 2 చోట్ల ఉండటం అనే దృగ్విషయం అనేక యుగాలుగా అనేక మంది సాధువుల జీవితాల్లో మన కళ్ళకి కడుతూనే వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారండి మనకి? మరి ప్రణవానంద గారు హాస్టల్ ట్రావెల్ చేసి భగవతి బాబు గారి దగ్గరికి వెళ్లారు కదా! దాని గురించి మనకిక్కడ చెప్తున్నారనమాట. ఈయనకి గట్టిగా సిఫార్సు చేయడం వల్ల త్వరలోనే ఈయనకి పెన్షనొచ్చేస్తుందండి ప్రణవానంద గారికి. నాకు తెలుసు లాహిరి మహాశైల దివ్య సంకల్పం ఆ డాక్టర్ గారి ద్వారా మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారా బాగా పనిచేసింది అని ప్రణవానంద గారు చెప్తున్నారు. దాంతో వాళ్ళంతట వాళ్ళే మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో ఈయన అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించటానికి వీలుగా నన్ను విముక్తుని చేసే స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు అని ప్రణవానంద గారు చెప్తున్నారండి. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామి వారు చాలా సేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. ఈయన సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా సృష్టించినప్పుడు ఆయన ఇలా ఆశీర్వదించారంటే ఏంటంటే, "నీ జీవితం భౌతిక సుఖాన్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలోనే సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను." తరువాత కొన్నేళ్లకు ఆ 2 జోస్యాలు కూడా ఫలించాయంటండి. చీకటి ముసురుతూ ఉండగా కేదార్‌నాథ్ బాబు ఈయన పక్కన నడుస్తూ వచ్చారంట. వీళ్ళ నాన్నగారిచ్చిన ఉత్తరం ఏదైతే ఉందో అది కేదార్‌నాథ్ బాబుకి ఆయన అందించారండి. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారంట. వాళ్ళు రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీస్‌లో ఈయన ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ఈయన్ని ఎవరిని? కేదార్‌నాథ్ గారిని వాళ్ళ కంపెనీ అయిన రైల్వే కంపెనీ అయిన కలకత్తా ఆఫీస్‌లో ఉద్యోగంలో చేరమని ఆ లెటర్ అందించారంటండి. ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్‌లో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడటం ఎంతో సంతోషించవలసిన ఈ విషయం అని చెప్తున్నారు. కానీ అది అసంభవం. ఎందుకంటే నేను కాశీ వదిలి వెళ్ళను. నాకింకా 2 శరీరాలు లేవు కదా! అని కేదార్‌నాథ్ బాబు గారు చెప్తున్నారండి. రేపటి క్లాస్‌లో మనం 4 అధ్యాయం హిమాలయాలకి పారిపోతూ ఉంటే పరమహంస యోగానంద గారికి ఒక ఆటంకం కలిగిందంటండి. మరి ఆ ఆటంకం గురించి రేపు తెలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు.